హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను కుండలో చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఇందులో చేసుకుందాము. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి, హాఫ్ కేజీ బియ్యం అండి. ఇప్పుడు బియ్యం కడుక్కుందాము. ఇవి హాఫ్ కేజీ బియ్యం అండి, కడుక్కుందాము. ఇది బాస్మతి రైస్ అండి. ఇది 15 నిమిషాలు నానబెడతానండి. ఇక్కడ పక్కన పెట్టేసుకుందాము. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. కారం, సాల్ట్, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసానండి. కలిపి ఫ్రిడ్జ్లో పెట్టానండి. గంట ఉంచానండి. ఇది నేను చూపించలేదు వీడియో. ఇది అంతే వేసానండి. ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాము. అల్లం వెల్లిగడ్డ మళ్ళీ వేసుకొని, కారము, పెరుగు అన్నీ వేసుకొని కలుపుకుందాము. చూపిస్తానండి ఇప్పుడు. ఇది ఎల్లిగడ్డ దంచుకుంటున్నానండి. ఫ్రెష్గా దంచుకుందాము. కొన్ని ఒలుసుకుందాము. ఒక గడ్డ ఒలిసేసుకుందాము. ఇందులో వేసుకుందాము. ఒక ముక్క అల్లం ముక్క వేసాను. ఇందులో మనకు 7-8 ముక్కలు వేసుకుందాము. ఇవి పీసెస్. రెడీ అయిందండి. ఇందులో వేసుకుందాము. ఇందులోనే కలిపేసుకుందాము. ఇందులో పెరుగు కూడా వేసుకుందాము. మొత్తం వేసేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాము. ఇందులో జీరా పౌడరు, ధనియాల పొడి అన్నీ ఉన్నాయండి. గరం మసాలా మొత్తం ఉన్నాయి ఇందులో. కొద్దిగా కారం కూడా వేసుకుందాము. చాలు, కలిపేసుకుందాము. ఇందులో వేసి పక్కన పెట్టేసుకుందామండి. ప్లేట్ పెట్టేసుకుందాం. ఇలా వాటర్ పోసుకుందామండి. అన్నం వండేసుకుందాము. ఇది హాఫ్ కేజీ బియ్యానికి అండి. ఇందులో కొన్ని లవంగాలు వేసుకుందాము. ఐదారు యాలకులు కూడా వేసుకుందాము. కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. చాలు, అది మసలాలి. మసలినాక మనం బియ్యం వేసుకుందాము. కొద్దిగా సాజీరా వేస్తాను.
కొద్దిగా సాజీరా వేస్తున్నానండి, కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా వేసాను. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకుందామండి. మనం ఇందులోనే వేసేసుకుందాము. ఇందులో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందాము. ఇందులో కొత్తిమీర పుదీనా ఉందండి, కట్ చేసుకుందాము. ఇవి రెండు కలిపిన ఇందులో వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కలుపుకుందాము, చెంచుతో కలిపేసుకుందాం. ఇవన్నీ చెంచుతో కలిపేసుకుందాము. ఇందులో కూడా కొన్ని యాలకులు, లవంగాలు వేస్తున్నాను. ఇవి యాలకులు అండి. ఇవన్నీ కలిపేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుందాము. వాటర్ మసులుతున్నాయి, బియ్యం వేసుకుందాం మనము. మసులుతున్నాయా? వాటర్ మసులుతున్నాయండి, బియ్యం వేసుకుందాము. మనం సగం కంటే కూడా తక్కువనే ఉడికించుకోవాలండి, మరి సగం కూడా వద్దు, అది సగం హాఫ్ కంటే ముందే తీసేసుకుందాము, హాఫ్ ఉడికి దానికన్నా. ఒకసారి కలుపుకుందాము. చిన్నగా చేస్తున్నానండి స్టవ్ను. దించేసుకుందాము. ఈ వాటర్ అంతా మనం ఇందులో వంపేసుకుందాము ఈ గిన్నెలో, ఎందుకంటే ఈ వాటర్ మనము పారవేయకూడదు. మనం ఎందుకంటే అన్నం వేస్తే కదా ఇలా పైన పోసుకోవచ్చు మనకు.
ఇందులో వంపేసుకుందాం. ఇందులో వంపేసుకుందామండి. ఇందులో మనము చికెన్ వేసుకుందాము. ఈ చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకుందాము. ఇది మొత్తం ఇలా తీసేసుకుందాం. ఇందులో నూనె కూడా వేసుకుందామండి. వేసుకుందాము. దీంతో 2 స్పూన్లు అంతా ఉంటుందండి, అంతే వేసాను, ఎక్కువ వేయలేదు. ఇదంతా కలిపేసుకుందాము. ఎందుకంటే మనకు అన్నానికి మనకు కుక్ అవుతుంది కదా, కొంచెం నూనె ఉండాలి. స్టవ్ ఆన్ చేసి దాన్ని పెట్టేస్తాం. ఇందులో రైస్ వేసుకుందామండి. నేను ఆనియన్ వేయట్లేదండి. ఆనియన్ నేను బ్రౌన్ కలర్ చేయలేదు, మామూలుగానే చేసుకుంటున్నాను. ఇష్టం ఉంటే ఆనియన్ కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కొంచెమే ఉండే వేసాను. కలర్ కూడా వేయట్లేదండి. పైన పెట్టేసుకుందామండి. పైన స్టవ్ పైన పెట్టేసుకుందామండి. కలర్ వేయట్లేదు, నేను ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ చేయలేదు. కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఇప్పుడు మనం బియ్యము వంపినాం కదండి, మనం గంజి వంపుకున్నాం కదా, ఈ గంజి వేస్తున్నానండి. కొంచెం పైన వేసుకున్నాము, ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేసాను చాలా. ఎందుకంటే మనకి కింద కూడా గ్రేవీ ఉంది కదా, దాంతోనే కుక్ అవుతుందండి. కొద్దిసేపు కొంచెం పెద్దగా పెట్టేసుకొని చిన్నగా పెట్టేసుకుందాము, కొంచెం వేడి అవ్వాలి. ఇది మూత కరెక్ట్ సెట్ లేదు, ఇది పెట్టేసుకుందాము. ఇది పెట్టేసుకొని ఇక్కడ మనము ఒకటి రౌతు పెట్టేసుకుందాము. ఈ రౌతు పెట్టేస్తున్నానండి. స్టవ్ని చిన్నగా చేసుకుందామండి, సిమ్లోనే ఉడకని. ఇది మనకు కుండ కూడా హీట్ ఉంటుంది కదా, దీంతో కుక్ అవుతుందండి మంచిగా. చిన్న పెట్టేసుకుందాము, సిమ్లోనే పెట్టేసుకుందాము. చూసుకుందామండి, మనం ఇది రౌతు తీసేసుకుందాము. రెడీ అయిందండి, ఇది మంచిగా మెత్తగా అయింది. స్టవ్ బంద్ చేసుకుందాము, కిందికి దించేసుకుందాం. కిందికి దించేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి.
రెడీ అయిపోయిందండి సింపుల్గా. ఇష్టం ఉంటే మీరు ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ చేసుకొని వేసుకోవచ్చు. కొరియాండరు పుదీనా కొద్దిగా ఉండే వేసాను, ఉన్నది వేసేసాను. ఎక్కువ వేసుకోవచ్చు ఉంటే. సింపుల్గా ఇలా చేశానండి. కుండలో వండింది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం సింపుల్గా వండుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. బౌన్లో వండుకున్న దానికన్నా మనం కుండలో చేసుకుంది బాగుంటుందండి. నేను ఈరోజు ఇలా చేశానండి. రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.